మన బండి ప్రతిపాడు కాటకాడ నుంచి లోడ్ అవుతుందండి కర్ర. వేరే బండి వాంటింగ్ రావడంతో ఆ బండిలో 5 టన్నులు ఉండడంతో ఆ 5 టన్నులు వేసుకొని ప్రతిపాడు కాటకాడికి వచ్చాను. అక్కడ నుంచి లోడ్ అవుతుంది రాయగడకే వరుస. అయితే కొద్దిగా ఇంకా మాల్ రావాలన్నారు సరుకు. అది వచ్చేలోపలికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి బండి పెట్టేసి ఇంటికి వెళ్ళి వద్దాం కదా అని వెళ్తాను అనమాట. మన వాళ్ళ కింద ఉన్న సరుకుని వేయడానికి ఇంకా సరిపోద్దా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాట వేసిన తర్వాత చూడాలి. బండి 20 టన్నులు వచ్చిందండి. ఇప్పుడు మనం వచ్చేసి విజయనగరం బైపాస్లో ఉన్నాం, కొత్త రోడ్డు. అయితే ఈ రోడ్డులో నైటే వచ్చాం కానీ మనసు గట్రా ఎక్కువ పడడంతో సరిగ్గా లైటింగ్ అనేది కాదు, రోడ్డు కూడా కనిపించగా పార్కింగ్లో సైడ్ పక్కన పెట్టేసి పడుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటే 8, 7. ఇంకా చూడండి మంచు ఎలా ఉందో. ఇంకా వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఇంకా ఎదరికెళ్ళి గోల్డ్ కూడా ఏం కనిపించలేదు. ఇక్కడ ఈ బ్రిడ్జి వేయకముందు అయితే ఫస్ట్ సింగిల్ వే వదిలేవారు. చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి బాబు. వాళ్ళు ఇక్కడ జామ్ పడిపోయేది. అప్పుడు ఈ రోడ్డు అంతా రావడం కంటే అలా బైపాస్ నుంచి అలా పోయేవాళ్ళు అన్నమాట. ఇలా వస్తే చాలా ట్రాఫిక్ 24 గంటలు కూడా పడే రోజులు ఉన్నాయి ఇక్కడ. అతని అలా పక్కన వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్యలో ఈ రోడ్డు వదిలేరు, లేకపోతే ఊళ్ళోంచి రావాలి అలాగా. ఇప్పుడు ఆ ఎదర్ సర్కిల్ నుంచి ఎదరికి వెళ్ళాలండి. రైట్కి వెళ్తే విజయనగరం ఊళ్ళోంచి వెళ్తామండి. లెఫ్ట్కి వెళ్తే బొబ్బిలి డైరెక్ట్. మనం ఇలాగ ఇంక ఊళ్ళోంచి ఎంటర్ అవ్వకంట బైపాస్ నుంచి షార్ట్ కట్ అన్నమాట. ఇంకా ట్రాఫిక్ గట్ట ఏం తగలదండి. టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేద్దామని బండి ఆపితే ట్రాఫిక్లు బండి అక్కడ పెట్టొద్దు అన్నారు. ఎదరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బొబ్బిలి రోడ్లో తిరుగుతాం అనమాట. లెఫ్ట్కి డైరెక్టర్ బొబ్బిలి. ఆ రోడ్లో ఎక్కడైనా ఉంటే అక్కడ టిఫిన్ చేద్దాం కదని చెప్పేసి వెళ్తున్నాం. ఆ పక్కన ఎడుతుంటే ఒప్పుకుంటలేదు అనమాట. రోడ్డు మీదకి వెళ్ళా బళ్ళు ఉంటున్నాయి. ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా హోటళ్ళు ఉంటే అక్కడ చేద్దాం కదని చెప్పేసి బయలుదేరిపోతున్నాం. ఇక్కడ కూడా పెట్టొద్దు అన్నారు బళ్ళు. ఇంకా అలా ఎదరికి వెళ్ళిపోతాం. అంటే మనసు వల్ల గట్రా కనిపించలేదని చెప్పేసి పక్కన యాక్సిడెంట్ జరిగిందండి. అందువల్ల బళ్ళు కూడా అక్కడ పెట్టొద్దు అన్నారు అందాకని. ఎదరికి వెళ్ళాక టిఫిన్ చేస్తామండి. డైరెక్ట్ ఈ రోడ్డు బొబ్బిలి, డైరెక్ట్ ఇంక రాయగడ. లెఫ్ట్ తిరిగితే జైపూరు, రైట్ తిరిగితే డైరెక్ట్ రాయగడ అండి. బొబ్బిలి ఈ రోడ్డు మొత్తం స్ట్రైట్. ఇంకా 1 వే. ఎదర కూడా ఇంకా రోడ్డు పనులు చేసిన వాళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి సీతానగరం బ్రిడ్జి అండి. అయిపోయి మొన్నటిదాకా సీతానగరం బ్రిడ్జి కాడ వదిలికోడు కాదు బళ్ళు. అక్కడ ఇప్పుడు కింద కాలంలోంచి వేసారు రోడ్డు. ఇప్పుడు అలా పాత బ్రిడ్జి మీద నుంచి అలా కిందకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా నైట్ జామ్ గట్టిగా అయిపోతుంది. ఒక బండి వస్తే ఒక బండి రావడానికి ఉండదు. సింగిల్గా వెళ్ళాలి, ఒక బండి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి 3 సంవత్సరాలు అవుతుంది ఇంకా మొదలెట్టి. ఇంకా అలా అలా పనులు జరుగుతుంది అనమాట. బండి ఎటు వాంటింగ్ వచ్చిందని చూస్తే కింద దిగి డబ్బాలోంచి ఆయిల్ కింద అసలు పడిపోయి మాడి వాసన వచ్చినట్టు వచ్చింది. గేర్ బాక్స్ వాంటింగ్ అనుకొని చెప్పేసి గేర్ బాక్స్ నుంచి ఆయిల్ వచ్చేస్తుందని చెప్పేసి మేము కింద దిగి చూసాం అనమాట. కానీ అది ఏంటంటే లోపల పెట్టిన డబ్బా కింద అడిపోయింది. సైలెన్స్ మీద ఆడి అది వేడికి అలాగ అయిపోయింది. వేడికి అలా అయిపోతే ఆ చెక్క గడ కన్నం గడిచి కింద అడిపోయిందండి. కింద అడిపోయి సెట్ అవుతలేదని నేను మా వాడు దాన్ని అలా కోసి మరీ సెట్ చేస్తున్నాం అనమాట చెక్క. కానీ బోల్డ్ ఫిట్టింగ్ ఊడిపోయింది. అది మళ్ళీ అందులో ఆడుతుంటే అక్కడ నుంచి కిందకి రాలిపోతున్నాయి. ఆయిల్ ఫుల్గా ఉన్నది అందులో కింద నుంచి పడిపోయింది. ఇది వచ్చేసి రాయగడ రోడ్డు. ఇంకా ఎంటర్ అయిపోయాం. సింగిల్ రోడ్డు. ఇంకా స్ట్రైట్ ఇంకొకటే దారి. ఇప్పుడు పగలు కాబట్టి పెద్ద ఏం ట్రాఫిక్ ఉండదు. నైట్ ట్రాలీ వాళ్ళు గట్ట వచ్చేస్తారు. అసలు ట్రాఫిక్ అసలు మామూలుగా ఆగదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే పగలు జాయిగా అలా బయలుదేరిపోతే బాగుంటుంది కదని చెప్పేసి పగలు బయలుదేరిపోతున్నాం. మేము అక్కడికి వెళ్ళిపోతే సాయంత్రం 5 అంతా అవుద్ది. అప్పుడు అక్కడ నుంచి అలాగే వెళ్తాం. చూడండి ప్యాటర్లో కర్ర ఎలాగలనోడు ఏం చేస్తున్నారు. ఇంకా మన బండి ఇంకా గేట్ కాడ ఉంది. ఎంటర్ అవుతుంది లోపలికి. సెలైనా కోసం లోపలికి వెళ్ళారనమాట. ఈ లోపల వీడియో తీసాం. అలా వీడియో అలా దింపుతారు. అలా బళ్ళు పక్కన ఆపేసి సెలైనా రాయించుకొని అప్పుడు ఎంటర్ అవ్వాలండి లోపలికి. అలా నచ్చిన ఆట పంపుతారు. అది రకాన్ని బట్టి పంపుతారు అనమాట. సర్వేకర్ ఒక పక్కన, జామిల్కర్ ఒక పక్కన, సుబాబులు ఒక పక్కన, పొట్టు ఒక పక్కన. ఇక్కడ మన పైకి ఎక్కి మనకు హెల్పర్ గట్ట ఎప్పకూడదండి తాడు. అక్కడ ఒక పచ్చంగా 2 ఉంటారు. అలా ఇస్తారు. కంపెనీ వాళ్ళే ఇస్తారు. మనం ఎలా పడితే అలా ఎక్కడ సేఫ్టీ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ఎక్కితే ఫైన్ 500. మనం ఎక్కంట వాళ్ళే ఇప్పేస్తారు. వాళ్ళకి 20 రూపాయలు అంత ఇవ్వాలి. మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఆ పక్కన వైట్ కలర్ క్యాప్ పెట్టుకున్న అయినా కట్ట మనం ఎక్కితే బండి 3 రోజులు 4 రోజులు కూడా ఆపేస్తారు. అక్కడ మనం ఎక్కకూడదు పైకి.
అలా బండి వాళ్ళు పెట్టేస్తే చాలు వాళ్ళు ఇప్పేసుకుంటారు తాడు గట్టను. ఇప్పుడు మన బండి ఆడుతుంది చూడండి, అదిగో మన కింద అలా ఉండి ఇప్పి తాడు అలాగే తెప్పిస్తే చాలు పైనుంచి చాలా రింగులు గట్టాన్ని కట్టేసి కెమెరా కట్టేసి పక్కన పెట్టేస్తారు. మా ఊడు అక్కడ తాడు తెప్పిస్తున్నాడు, పైన ఇద్దరు ఎక్కుతున్నారు. వాళ్ళు మొత్తం మనం తప్పించేసి ఉంటే తాడు కట్ట తప్పించేస్తే వాళ్ళు పైకి ఎక్కి పట్ట మడతడేస్తారు. ఆ తాడు రింగులు గట్ట ఎక్కడ ఉండి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. బయట గట్ట ఎక్కడ తిరగకంటే ఆ షెల్టర్లో కూర్చోవాలి. రెస్ట్ సెల్ఫ్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మన బండి అక్కడ పార్కింగ్లో యాడ్లో పెట్టేసి ఉండడం చూడండి. రోడ్డు పిలిచాడు బండి ఫుల్గా, బండి ఒక పక్క రైట్ సైడ్కి ఉరిగిపోతుంది. అయినా సరే మన వాడు ఆపకంటే ఎక్కించేస్తున్నాడు. స్టాక్లో చూడండి ఫుల్గా ఫుల్ అలా స్టాక్ పెట్టేసుకుంటాడు. ఇప్పుడు యాడ్లో దింపడానికి పిలిచాడు అనమాట మన వాళ్ళు. ఆ బండి వెళ్తా, ఆ బండి వెనకాల మనం వెళ్ళాలి. అయితే అక్కడ వెళ్తా లేదు, ఆ బండి ఎక్కలేకపోతుంది. ఫుల్గా ఒక పక్క ఉరిగిపోతుంది. పొడిపోతుంది కూడా చేపలం బండి. మనోడు అలా ఎక్కెత్తున్నాడు చూడండి. కొద్దిగుంట పొడిపోయి చూడు ఎంత అలా వాలిపోతుందో. కోరిసేవాళ్ళు అలాగే ఎక్కిచ్చేస్తారండి బండి. అది బాగానే ఎక్కిస్తాడు. మనం వాళ్ళ బండి మనం అలాగే వెళ్ళకూడదు. పక్క రోడ్డు అంటే తిప్పుకొని వచ్చాం మన బండి. ఇలా పక్క రోడ్డు అంటే తిప్పుకొని వచ్చాయి. ఇప్పుడు మన బండి పాయింట్లో పెడుతున్నాం రోడ్డుకి. ఇప్పుడు అక్కడ ఎట్టమంటున్నాడు మనోడు చూస్తున్నాడు మనట. ఎటుగా సెట్టాల ఇంకా పాయింట్ మార్చారు చూస్తున్నాం. మా బండి పాయింట్లో పెట్టాడు. ఆపరేటర్ ఎక్కుతున్నాడు అనమాట. అలాగా ఆపరేటర్ పైకి ఎక్కేసి కింద బండి ఫస్ట్ సెట్ చేసుకొని మనోడే డ్రైవింగ్ చేసి ఆ బండి సెట్ చేసుకొని పాయింట్ చూడండి అది ఎలా ఎక్కుతున్నాడు పైకి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇంకా అలా ఉంటుంది. పైన ఏం నీడ గట్ట ఏమి ఉండదు. ఇంకా మనోడు పెట్టుకున్న క్యాప్ తెప్పించి సెల్ఫ్ కొట్టి లేపుతున్నాడు తండ్రి పైకి. మనోడు ఎక్కిన తర్వాత బండి పాయింట్లోకి జాయిగా పెట్టేసాం బ్యాక్ చేసి. చూడండి ఎలా దింపుతున్నాడు. దగ్గరికి వచ్చేసరికి మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన బాడీ కన్నాలు పెట్టేస్తారు. మొత్తం మట్టానికి తన రేకు అంతా లాగేస్తారు అనమాట. ఆ పక్కన ఈ పక్కన జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గరికి వచ్చేసరికి పైన అయితే పర్వాలేదు, దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా చూసుకోపోయామంటే ఆ మెషిన్ తోటి ఆయన కనిపించదు, ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటాడు. బండి సరిగ్గా అయిపోద్ది అనమాట. దింపాడు. ఇప్పుడు ఇది ఇలాగొచ్చి ఈ దారంటే వచ్చాం, అలా బండి ఉరిగిపోతుంది కదా. ఇప్పుడు ఈ దారంటే మళ్ళీ అలా తిరిగి రావాలి మనం. ఇలా చూడండి ఎంత స్టాక్ ఉందో. ఆ బళ్ళు కూడా ఇలా రాలేదు, మన వాళ్ళు తెలియక అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు దగ్గరికి వచ్చింది మన బండి దింపడం. చూడండి ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, జాగ్రత్తగా చూసుకొని దింపకపోతే ఎటో గట్టి లాగేస్తాడు. ఏదో యాంగ్లర్ లాగేస్తాడో లేకపోతే బాడీ రేక్ లాగేస్తాడో. మనోడు అలా తిప్పుకొని మనకు లాగా వచ్చేళ్ళే. ఆ వరుస బండి డైరెక్ట్ వచ్చింది. మన బండి కూడా అలా తిప్పుకొని వచ్చాం. ఇలా డైరెక్ట్ ఎక్కడానికి ఎక్కలేదు. మన బండి అయిపోతే ఇప్పుడు మన వెనకాల బండి దింపుతారు అనమాట. గేట్ గడ్డ చూడండి ఎలా ఉందో. కాటా కూడా ఇక్కడ ఎవరు కొట్టాలంటే మనమే కొట్టుకోవాలి. వాళ్ళు ఒక కార్డు ఇస్తారు ఎంటర్ అయితే ఆ కార్డును పెట్టి మనం కాటా కొట్టుకోవాలి. కాటా కొట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు మన వాళ్ళు డ్యూటీ దిగి టైం వల్ల మన బళ్ళు పక్కనే ఆపారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనల్ని పంపిస్తారు. ఇప్పుడు మన బండి దాని లోడింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్నది బాడీలో ఉన్న కర్ర చెత్త అంతా తుడిచేస్తే అప్పుడు వేస్తారన్నారు ధాన్యం. మిల్లుకి రైస్ మిల్లులోకి వచ్చాం. ఆ బాడీ మొత్తం శుభ్రంగా తుడిసామన్నారు. తుడిసేయిన తర్వాత అప్పుడు వేస్తారనమాట. తుక్కు గట్ట ఉండకూడదు. అక్కడ తుడుద్దామంటే నైట్ అయిపోయింది, అక్కడ తొడడానికి లేదు. బయటకు వచ్చిన తర్వాత తుడుద్దాం కదంటే తొడడానికి అవ్వలేదు. ఇప్పుడు లోడింగ్కి వచ్చినాడు. జాయిగా బ్యాగ్ చేస్తాం బండి. ఇంకా ముఠా వాళ్ళు రావాలన్నమాట. ఆ ముఠా వాళ్ళు వస్తే లోడింగ్ స్టార్ట్ అయిపోద్ది. అదే